నా పోలీస్ బ్రెయిన్ యూజ్ చేసి సారా కోసం వెతుకుతున్నాను. మధ్యలో డిస్టర్బ్ చేయ. సుభా 24 hours ఎలాగైనా దాన్ని పట్టుకుంటాను. ఏమండి సుభా ఇక్కడిగా వెళ్ళిపోతుంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా ఇలా చెప్పకుండా బయటకు వచ్చావు? మీకు షర్ట్ కొందామని వచ్చాను. ఓ కమ్ ఆన్, నాకు షర్ట్ కొనడం అంత ముఖ్యమా ఇప్పుడు? అవును, నాకు ముఖ్యమే. నీకేదైనా అయితే శివాకి ఏ సమాధానం చెప్పను? యాక్చువల్ గా మీరే బయటికి రాకూడదని శివ చెప్పారు. సారా అది సారా కాదు, ప్రామిస్ గా సారా కాదు. నీ తమ్ముడు చంపింది సారా కాదు. తెలుసు, నువ్వేగా చంపింది. నీ పాటికి చెప్పింది చెప్తూనే ఉంటావు కానీ నేను చెప్పేది ఫుల్గా వినవుగా. అంకుల్, నా మనుషులు నాకు ఫోన్ చేశారు. 10 నిమిషాల్లో వస్తే సారాని పట్టిస్తాము, అర్జెంట్ గా రమ్మని చెప్పారు. నేను ఊపుకుంటూ వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది తెలుసా? నేను పెట్టిన మనుషులు చుక్కలను చూస్తూ నేల మీద పడిపోయి ఉన్నారు. అందరికీ అదే ఆ ఇంగ్లీష్ సినిమాలో చూపిస్తారే, నడుస్తున్న మొసలి అలా లేస్తుంది, లటుకు లటుకుని మింగేస్తుంది. అబ్బా, హెడ్ తిరిగిపోయింది తెలుసా? నా హెడ్కి మీద హెడ్, పెద్ద హెడ్ అలా సిగారు కాల్చింది. పొగ కూడా వచ్చింది తెలుసా? ఏమిటి చూస్తున్నావు, అర్థం కాలేదా? శివ, శివ నేరా ఇవన్నీ చేస్తోంది.
మూసుకో. శివ చచ్చిపోయాడు కదరా. వచ్చాడు కదరా, బతికొచ్చాడు. గో గెట్ మీ డ్రింక్. వీడు లూజ్ మావయ్య. మీకేమైనా మెట్లా నవ్వుతారు? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే విక్కీ చావుకు సారా అని డ్రామా. ఇప్పుడు సారా డ్రామాను మరిపించడానికి శివాని డ్రామా ఆడుతున్నావు. ఒక అబద్ధం కోసం ఎన్ని అబద్ధాలు ఆడతావురా? డానియల్, నువ్వు శివాన్ని చూసావా? ప్రామిస్ గా చూశాను. వెళ్ళి తీసుకురా. డెడ్ ఆర్ అలైవ్, 24 hours నీకు టైం. వెళ్ళావు. తీసుకొస్తాను. 24 hours. బయటికి పోరా. రబ్బిష్. వాడికి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు. ఎన్ని ఛాన్సులు ఇవ్వాలి మామయ్య వీడికి? ఎన్ని? ఆ శివ శవాన్ని నువ్వు కళ్ళారా చూసావా? ఒకవేళ వాడే బతుకుంటే ఇక్కడికి వస్తే ఎక్కడికి వెళ్తాడు? ఆలోచించు. అది నువ్వు ఆలోచించు. అందుకని శామ్ విక్కీని ఆ రోజు రమ్మన్నా. అందులో ఏముందో వాళ్ళ ముందే చదివాను. శామ్, విక్కీ, రియల్లీ సారీ. మీరనుకుంటున్నట్టు మామూలుగా అందరిలాగా లీగల్ వారసులైన మీకు అనుకూలంగా మీ నాన్న మిస్టర్ రాజశేఖర్ ఈ విల్ రాయలేదు. స్ట్రేంజ్. అన్ని శివ పేరు మీద రాశారు. యురేషియన్ ట్రేడింగ్ కంపెనీలో మీరు డైరెక్టర్స్ గా మాత్రమే ఉండొచ్చు, అది మంత్లీ శాలరీ మీద. శివానే సోల్ ఆథరైజ్ సిగ్నటరీ. సింపుల్ గా చెప్పాలంటే ఇక నుంచి నేను నా ఫీజు కూడా శివ దగ్గరే తీసుకోవాలి. విక్కీకి ఎప్పుడు తొందరే, కానీ శామ్కి వంకర బుద్ధి కదా. ఆలోచించాడు, అడిగాడు. బై ఎనీ ఛాన్స్ ఆ బిల్లులో ఏదైనా లూప్ హోల్, లొసుగు? నేనేమి చెప్పలేదు. నా మీద కోపం, వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద పడవైనా దానికి ఒక చిన్న బొక్క పడితే నీళ్లలో మునిగిపోతుంది. అలాగే ఈ వీలు నమ్మలో కూడా ఒక చిన్న తేడా ఉంది. ఎవరి పేరు మీద ఈ ఆస్తి ఉందో వాళ్ళు గనక సహజంగా మరణిస్తే ఈ ఆస్తిని అనుభవించే హక్కు చట్ట ప్రకారం శామ్ విక్కీకి వస్తుంది. అదే ఆ లొసుగు. నువ్వు ఇండియా వెళ్ళినప్పుడు స్లిప్ అయి నీళ్లలో పడి మునిగిపోయావని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఆ సారా విట్నెస్ రిపోర్ట్ అండ్ ముంబై పోలీస్ విట్నెస్ రిపోర్ట్ శామ్ విక్కీ సబ్మిట్ చేశారు. ఆస్తంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది.